వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం జూనియర్ సాయి పల్లవి ఇంటర్వ్యూకి రియాక్ట్ అయిపోదాం గైస్. కనిపిస్తుంది కదా అందరికి, చాలా క్లియర్ కట్ గా మ్యాక్ కదరా, ఈజీ టు విజిట్. పెద్ద మూవీ హీరోయిన్ తర్వాత సెకండ్ హీరోయిన్ మనతో పాటే ఉన్నారు. పల్లెల బయటకు వచ్చారు. చాలా మంది సాయి పల్లవి అంటున్నారు. అవునండి నిజమే. సాయి పల్లవి గారి కన్నా మీరే బాగా డాన్స్ చేస్తున్నారు అని కూడా అంటున్నారు చాలా మంది. ఏంటి శ్రీలీల అంటున్నారు, కొంతమంది సాయి పల్లవి అంటున్నారు, కొంతమంది సమంత అంటున్నారు. శ్రీలీల అన్నోళ్ళు ఎవరు? సమంత అని ప్లస్ సాయి పల్లవి అని కూడా పోల్చారు మేడం. ఓ ఎవరాలు? ఎగ్జాక్ట్ గా ఉంది కదా, సాయి పల్లవి హాఫ్ సమంత హాఫ్. డాన్స్ ఏమో సాయి పల్లవిలా చేస్తావు, సమంత లాగుంటావు, హైట్ పర్సనాలిటీ. హైట్ పర్సనాలిటీ అయితే సేమ్ స్ట్రక్. కలర్ మరి ఎగ్జాక్ట్. ఫిగర్ బాగుంది, అమ్మాయి బాగుంటది అన్నట్టు చూస్తాం. ఫిగర్ బాగుంది అన్నారంటారా? ఫిగర్ బాలేదా ఏంటి అలా అంటే నార్మల్ తీసుకో, మనం అంటే వారు ఎందుకు సీరియస్ అవుతారు? ఏ హీరో లాంటి హస్బెండ్ రావాలనుకుంటున్నారు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ నాకు సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదంటున్నారు? తప్పే ఉంది, అంత ఆశపడ్డంలో తప్పు ఉంది. వెంకటేష్ కూడా చాలా ఇష్టం, కానీ ఆయన ముసలాడు అంటున్నారని చెప్పి అల్లు అర్జున్ ని మరి ఇంటర్వ్యూకి తీసుకొచ్చి వెంకటేష్ గారిని గమనిస్తుంది. మాకేంటిది అంటున్నాను. ఫ్యూచర్ లో ఏమైనా మూవీస్? అల్లు అర్జున్ మూవీ పుష్ప 3 రిలీజ్ అవుతుంది కదా, మాకేం తక్కువ, మేము కూడా యాక్టింగ్ చేస్తాం, వీడియోస్ చేస్తాం, డాన్స్ చేస్తాం, అన్ని చేస్తాం. అమ్మా నిన్నే అశోక్. మీరు ఎప్పుడైనా ఎవరైనా లవ్ చేశారు? బాగా నచ్చిన వద్దు బ్రో, నాకు అలా వ్యాలంటైన్ డే సెలబ్రేట్ చేసుకోరా, 14th కల్లా సెట్ చేసచ్చు. సెట్ చేసుకోవడం కూడా మళ్ళీ. మొన్న ఎవరు బార్ లో ఫోటో అడిగింది, నిన్ను అడిగాడు, బ్రోనే అడిగాడు. బార్లో ఏంట్రా, రెస్టారెంట్ రా. ఇప్పుడు కార్తిక్ ఓటి అమ్మా చూసా అలాగే కొంచెం నిచ్చెన వేయించచ్చు కదా. ఒక అబ్బాయి వచ్చి నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటే నాకు ఇష్టం, నన్నే పెళ్లి చేసుకొని బలవంతం పెడితే ఏం చేస్తాను? అలా నా గురించి ఇద్దరు చనిపోయారు మేడం. నెక్స్ట్ మేమైతే చచ్చిపోతాం. చాలా అందంగా ఉండాలి, క్యూట్ గా ఉండాలి, సన్నగా ఉండాలి, విజయ్ లాగా ఉండాలి. భయ్యా సన్నగా ఉండాలంటే అక్కడే పోయింది మంది. మనిద్దరం సేమ్ అంట. నేను కూడా లావే బ్రో. అంటే బొద్దుగున్నా పర్లేదు, బాలు లాంటి హస్బెండ్ వస్తే ఓకే అంటారా? సెట్ పర్లేదు మేడం, ఓకే. ఏదైనా బొద్దుగా క్యూట్ క్యూట్ అది బ్రో నీ అందరూ మిమ్మల్ని సాయి పల్లవి అని అంటుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరికైనా హ్యాపీయే కదా మేడం. నీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ సాయి పల్లికి మాత్రం తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకురా అలాగే? నాకైతే అలాగే కనబడుతుంది. నాకైతే సాయి పల్లవి లాగా. సాయి పల్లవి మన సంబంధం లేదు. ఎందాకే అలా కదా రాడు నచ్చిందని. కట్ చేస్తాడు. ఇవన్నీ మీకు కనబడట్లేదు. అది కాదురా, యాంకర్ సాయి పల్లవిలా ఉంది. ఓకే అది యాంకర్ మాత్రం బాగుంది. సేమ్ ఇద్దరు ఒకే ఇద్దరం ఒకేలాగా ఉంటాం, కానీ వాళ్ళు డాన్స్ బాగా చేస్తారు, నేను ఇంకా కొంచెం డాన్స్ నేర్చుకోవాలి అంతే. ఇంకా తేడా అంటే ఏముంది? అందుకే జూనియర్ అయింది, లేదా సీనియర్ అయిపోతుంది. సీనియర్ సాయి పల్లవి. విజయ్ బ్రో మంచి డాన్సర్ వచ్చే నేర్పిస్తారు. సాల్సా చేస్తారా మీరు? ఆఫ్టర్ నేనే సాయి పల్లవి గారి కన్నా మీరే బాగా డాన్స్ చేస్తున్నారు అని కూడా అంటున్నారు చాలా మంది. సాయి పల్లవి అని మించిపోతావా అనేసి అంటున్నారు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఫ్యూచర్ లో ఏమైనా మూవీస్ చేయబోతున్నారు? చేద్దామన్న ఇంట్రెస్ట్ అయితే ఉంది మేడం, కానీ ఎవరు తీసుకట్లేదు. రోషన్ బాబు అందరిని ఆ దగ్గరుండి ఆరాధించేదా? నోరు తిరగట్లేదు. ఇకపై మీరు తాకూడదు. పుష్ప 3 రిలీజ్ అవుతుంది కదా, దాంట్లో చేయాలని ఉంది నాకు. ఇంకా తీసుకున్నారు ఆల్రెడీ అని చెప్తున్నా. తీసుకున్నారని చెప్తే నా గుండె అయిపోతున్నాను. ఏరా అల్లు అర్జున్ ఎక్కడ చేయొద్దు. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలో ఉండేది. ఫస్ట్ ఆ యాంకర్ ఐడి కనుక్కో. యాంకర్ ఆగలేకపోతుంది. ఈ జెన్జీ ఇష్టాలు ఏంటో మాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి కూడా ఉంటది కానీ ఒప్పుకోరు. ఉంటది ప్రతిదానికి తీయం. మీకు శ్రీలీల ప్లేస్ ఇస్తే పుష్ప 2 లో హ్యాపీగా చేస్తాం మేడం. ఐటమ్ సాంగ్ ఎవడైనా చూస్తాడు. ఐటమ్ సాంగ్ థియేటర్ నుంచి లేచి వచ్చేస్తారు. నేను యాక్టింగ్ నే చూస్తాను మీలాగా. టాలెంట్ చూడు, అమ్మాయిలో టాలెంట్. బట్ ఏముంది, నేర్చుకుంటే ఏదైనా సాధ్యమే కదా. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ రావాలరా మనకి. చిన్న మోటివేట్ లా ఉంది నాకు కూడా.
మీకు ఏ డాన్స్ వచ్చు? బెలీ డాన్సా? వెలి డేస్ అంటే నాకు ఎలా వస్తే అలా. ఎలా పడితే అలా. ఏదో అలా మనసుకు నచ్చినట్టు జింగ్ చాక్ జింగ్ చాక్. ఇంకా డాన్స్ బాగా పర్ఫెక్ట్ గా రావాలి కదా. అది కూడా వస్తుంటే హాలీవుడ్ వెళ్ళిపోతున్నాం. హీరోయిన్స్ తో పోలిస్తున్నారు. కొంతమంది శ్రీలీల అంటున్నారు, కొంతమంది సాయి పల్లవి అంటున్నారు, కొంతమంది సమంత అంటున్నారు. శ్రీలీల ఇటు, సాయి పల్లవి ఇటు, సమంత మధ్యలో అన్ని కలిపడం వల్ల అదే మా షోకి వీళ్ళు ఎవరిని ఎలాగో చేసుకోలేను కాబట్టి ఈ అమ్మాయిని చేసుకుంటే నేను వాళ్ళ ముగ్గురిని చేసుకుంటే వీళ్ళు ఎక్కడ వచ్చేస్తారేమో భయం మీద అయినా చేసుకోండి గైస్. మేమెందుకు వద్దారా? అందరికి ఎంట్రన్స్ ఫ్రీయా? ముగ్గురు హీరోయిన్లు అయితే ఆగుతారా? అంటే ఆపవా? నువ్వు ఆపాలి కదా bro. నేను ఆపలేను వాళ్ళని అన్నాను. అసలే ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు గైస్, చాలా మీకు తెలియదే ఉంది. కామెంట్ లో చెప్పండి. ఇంకా చెప్పురా కామెంట్ లో స్టార్ట్ చేస్తాను. తలుపు రెక్కొట్టేస్తాడు, గుడారాలు ఎగరేస్తాడు. సమంత లాగుంటో హైట్ పర్సనాలిటీ సంథింగ్ ఇట్లా అంటున్నారు. సంథింగ్ ఆ సంథింగ్ అంటే ఏంటో స్పెసిఫిక్ గా కామెంట్ లో మీరు చెప్పగలరా? అక్కడ ఎలా చూసారు? సాయి పల్లవి గారి డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా? సాయి పల్లవి అంటే అంత గుర్తులేదు మేడం. సాయి పల్లవి డైలాగ్ గుర్తులేకపోతే అలా బాడుకో బలిసిందరా బొక్కలు ఇరగొడతా అంటారు. చెప్పానా జూనియర్ సాయి పల్లవి తన కాదురా తిని. అదిగో బొగ్గులు అవన్నీ. సరే బ్రో పొగడండి. బాడుకో బలిసిందారా బాయ్. తిట్టినట్టు ఉంది. ఇంట్లో యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తా ఉంటారా? లైట్ గా ప్రాక్టీస్ చేస్తా. ఇలా టచ్ చేసి వదిలేస్తారు. యాక్టింగ్ అనేది అలవాటే, పుట్టుకతో వచ్చేదే కదా అది. మనం కూడా యాక్టర్లమే కదా బ్రో. లేట్ నైట్ ఇంటికి వెళ్తే డాడీ తలుపు తీసినప్పుడు యాక్టింగ్ చేయమేంటి మనం? మేము వెళ్ళాం కదా, మేము 6ంటికి ఇంట్లోకి వెళ్ళిపోతాం. పద్ధతిగా ఉంటాం, మమ్మల్ని అలా పెంచారు. శ్రీలీల అని చూస్తే మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది మేడం. ఏమని? ఆ అమ్మాయికి నేను బాగా నేను చేయలేనా యాక్టింగ్ దాదాపు. ఇంకో పాలిన ఇలాఖల ఏ పోరి నోట్ల గాని పోరన్ నోట్ల గాని ప్రేమ అన్న మాట నాకు వినబడాలి. ఇదంతా కాదు, మీరు యాంకర్ మాత్రం బాగుంది బ్రో. యాంకర్ వదలట్లేదు, స్ట్రైక్ వేసిందాక వదలడు. మీ యాక్టింగ్ టెస్ట్ చూద్దాం. కోపం, నవరసాలు రా బాధ, మధ్యలో మాల్ సాంగ్ ఉందా నీకు? మొక్క మీద వచ్చినట్టు ఇద్దరిని ఒక ఫ్రేమ్ లో చూస్తుంటే చూడమంచుట్టుగా ఉంది. మ్యాక్ బుక్ కూడా ఫుల్ కోరికలా కనబడుతుంది. భయం, ఎలాగైనా సరిపోతుంది కదరా. అందుకే నేర్పించాడు కామ అలా చేయాలి. నాకేం తెలియదు guys, నేను ఇంకా చిన్నపిల్ల. ఇప్పుడిప్పుడే వచ్చి నేర్పింది. అశోక్ పోలికలతో మా ఊర్లో 6 తిరుగుతున్నారు, మరి ఎవరో తెలియదు. మైనర్ రా, నువ్వు చెప్పురా. మైనర్ కాదు కదా ఊరికే. కామ్ ఎక్స్ప్రెషన్, నువ్వేవా అయ్యో అయ్యో. మీకు చాలా ప్రపోజల్స్ కూడా వచ్చాయి మీ వీడియోస్ వైరల్ అయ్యాక. ప్రపోజ్ చేశారు, మ్యారేజ్ చేసుకుంటాను. ఆ ప్రపోజ్ చేసిన 1 by 1 పంపించాను నా దగ్గరికి. ఏం చేస్తారా, ఎంట్రన్స్ పాస్ వస్తాడు. నాకు నచ్చినోడు కావాలని చెప్పి నేను ట్రై చేస్తున్నా. నీటికి రెడీ వచ్చా నీకోసం ఈరోజు. సాఫ్ట్వేర్ గానీ గవర్నమెంట్ జాబర్ గానీ ఉండాలి. నార్మల్ కామన్ అమ్మాయి ఎలాంటిది అడిగితే ఇంక హీరోయిన్ కామన్ అండ్ జూనియర్ సాయి పల్లవి. పోషించలేని శక్తి ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి మేడం? అంట్లు తోమాలి. ఓడి అమ్మ. అంటే ప్రేమ ఉంటే ఎలాగైనా బతకగలం అంటారు కదా. ప్రేమ ఉంటే అన్నం ఎవరు పెడతారు? క్లారిటీ ఉంది బ్రో తనకి. క్లారిటీ ఉంది కానీ ఎవరు చేసుకో. నువ్వు చేసుకో. నాలాంటి మంచి మనసు ఉన్నాడు చేసుకోడు. కార్తిక్ చిన్న ఆశ ఉంది ఎక్కడ బ్రో చూసుకో. కమెంట్ లో నువ్వు తను చేసుకుంటుంటే గవర్నమెంట్ జాబ్ అంటారా మనకి రా. మళ్ళీ అమ్మాయిలందరూ ఎగబడి చదువుతాను రా కూర్చొని. అమ్మాయిలందరూ రెచ్చిపోగలరు బ్రో తను చేస్తే. ఒకసారి ఆగరా, కష్టాలు వెళ్తాం. చెప్పరా నిమిషం ఏ హీరో లాంటి హస్బెండ్ రావాలనుకుంటున్నారు? అల్లు అర్జున్. కామెంట్ లో ఇంటెలిజెంట్ ఫెల్. జూనియర్ బాయ్ బ్యాండ్ తెంగుతారు. మామూలుగా డాన్స్ చేసే వ్యక్తులు అంటే చాలా ఇష్టం. యువశేఖర్ కొడంగల్, బషీర్ మాస్టర్. సెట్. బషీర్ మాస్టర్ కి ఏం తక్కువరా, అన్ని ఎక్కువ. నాకు నేషనల్ అవార్డు ఇవ్వాలనుకుంటున్నా. నాకు ఇంకో డౌట్ అవుతుంది రా, బషీర్ మాస్టర్ మళ్ళీ ఇంకోసారి ఏమంటే వేయగలరా అని. బ్రేకప్ అయిపోయింది. ఎందుకు బ్రేకప్ అయింది? వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేరు. ఏం తక్కువ జూనియర్ సాయి పల్లవి కదా, చెప్పలేదు కదా. నేషనల్ అవార్డు నెక్స్ట్ మంత్ ఇస్తారు. ఒరిజినల్ నేమ్ చూపించినట్టు ఉంది, జూనియర్ సాయి పల్లవి కాకుండా. మీ తర్వాత ఎవరు లవ్ చేయలేదా? ఆహా, ఎవరిని చేయలేదు మేడం. చేద్దామని ఎక్స్ప్రెషన్ ఉంది కానీ బట్ ఎక్స్ప్రెస్ మాకు బోల్డ్ ఎక్స్ప్రెషన్లు ఉన్నాయి. ట్రై చేశారు కానీ కుదరలేదు. యాంకర్ లైఫ్ ఇద్దాం అనుకుంటున్నా. ఎంత మందికి ఎత్తావు అయ్యా. ఆ నిప్పి వెనకాల పడ్డాడు బ్రో. అవన్నీ ఎక్స్ప్రెషన్స్. ఎన్ని ఎక్స్ప్రెషన్లు ఉన్నాయరా. ఈ రోజు నుంచి ఇది ఫేమస్ చేద్దాం. ఎక్స్ప్రెషన్లు ఎక్కువే. ఎక్స్ప్రెషన్ స్టార్ అంటే రేటు పంపిస్తాం.
నీకేంట్రా పెట్టాం వద్దులే అవన్నీ అందులో ఏమైనా అదే పెట్టాం. పోకేమాన్ రా పోకేమాన్ ఓకే మ్యాన్. అందరు నన్ను పోకి అనండి. ఆకలేస్తుంది అంటే ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి పెట్టేలాగా ఉండాలి. అది కాదు ఈ అమ్మాయి కష్టపడిన అంటుంది. సాయి పల్లవి కదరా. యాక్టింగ్ చేస్తుంది లైట్ లైట్ గా అంట. తనకు ఆకలి వేస్తుందని చెప్పి అది కాదు. నువ్వు ఇంట్లో ఉన్న ఫుడ్ అయినా తీసుకెళ్ళేస్తావు కదా బ్రో. ఓహో ఇంకా టాపిక్ మారలేదు అయ్యేది. నన్ను వదలడు. ఈ వీడియోకి నేను బలి. మీకు 2 సంబంధాలు వచ్చాయి. ఫస్ట్ సంబంధం అబ్బాయి చాలా బాగుంటాడు కానీ అబ్బాయికి అసలు జాబే లేదు. సెకండ్ సంబంధం అబ్బాయి అస్సలు ఏం బాగోడు కానీ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ ఉంది. ఇద్దరు ఎవరు చేసుకుంటారు? అందంగా ఉన్నవనే చేసుకుంటా మేడం. నువ్వు పోషిస్తావు జాబ్ కావాలి. ఉంది కదరా జాబ్ ఆయన చేసుకుని కూలి పని పంపించాడు. ఎందుకంటే అందం అంత ఇది. దానికి లేదు కాబట్టి లేదేట్రా లేకుండానే సాయిపల్లి అందం బ్రో. నువ్వు అందంగా ఉండాను, నాకు ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి, నన్ను ఎంతమంది అంటున్నారు నాకు తెలుసు. నువ్వు రియాలిటీలోకి వెళ్ళిపోయింది మధ్యలో. బట్ నాకు వచ్చేటోడు అట్లా ఉండొద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. పిల్లలు మళ్ళీ అలాగే అయిపోతారని ఆవిడ బాధ. చేసుకుని కొంచెం అమ్మాయికి లైఫ్ ఇవ్వచ్చు కదా. అశోక్ గడికి ఇచ్చేద్దాం. సాయి పల్లవి అంటున్నారు, నాకు కూడా చూడగా అలానే అనిపిస్తుంది. బానే కమ్ముతుంది. అంటే మీకు అనిపిస్తుంది, కామెంట్ చేసే కొంతమందికి అనిపిస్తుంది. నాకు అనిపించట్లేదు. నేను ఎట్లయినా సరే మంచి వ్యక్తిని, అందంగా ఉన్న పర్సన్ ని చూస్ చేసుకుందామని చూస్తున్నాను అంతే. అంతే, వెరీ గుడ్. ఎవరి టేస్ట్ వాళ్ళకుంటారు. అంతే. విజయ్ వెళ్ళు మామా. మీ కళ్ళు చూడడానికి ఏ హీరోయిన్ లా ఉంటాయి? అంగంగా వర్ణన చేస్తున్నారు వీళ్ళు మీరు. అదే మనం అంటే మనం బొక్కలే. అదే కదా. సాయి పల్లవి. మీ పెదాలు ఏ హీరోయిన్ లో ఉంటాయి? అమ్మ నాన్న తమిళంలో ఒక హీరోయిన్ ఉంటది. ఓ విగ్గా చెప్పిందిరా. ఎందుకంటే ఇప్పుడు బస్సులు అయిపోయింది కదరా. అండ్ రష్మిక. మీ పెదాలు రష్మిక గారు. నాకు అదొక అనిపించింది రా. ఇన్ని హీరోయిన్స్ పోలికలు ఉన్న అమ్మాయిని ఎవరైనా పెద్ద మనసు చేసుకోండి గైస్, మీకు వదిలేస్తున్నాం. వాళ్ళు నీకే వేస్తారు కామెంట్ లో తిరిగి. మాకెందుకు అంత పెద్ద మనిషి నువ్వే చేసుకో. పెద్ద మనిషి అంటే విజయ్ బ్రో ఉన్నాడు, అటు సైడ్ పంపించేయండి కమెంట్. డైవర్ట్ చేస్తాను నీకు. అదే పర్సనాలిటీ చూసుకుంటే ఏ హీరోయిన్ అనిపిస్తుంది? నా పర్సనాలిటీ అయితే నోరాపతి. నోరాపతి దిల్బర్ సాంగ్ ఉంటుంది. బయట ఎవరైనా ఫ్రెండ్స్ చెప్పారా నువ్వు ఈ హీరోలో ఉంటావు, ఆ హీరోయిన్ లో ఉంటావని? ఇంక ఇదే క్వశ్చన్. యాంకర్ అంట గుద్దేయాలి మొక్కలు. ఇంటర్వ్యూలు చేయరు భయ్యా, రోజు చేస్తారు. ఎందుకు బ్రో అంత హార్స్ గా మాట్లాడుతావు? ఈడు వీల్ అయిపోతాడు. యాంకర్ ఏదైనా అంటే ఈడు వీల్ అయిపోతాడు. మా ఛానల్కి వెళ్ళిపోరు. సరేలే, కొంచెం సజెషన్ చేస్తారా? అంటే వెళ్ళిపోదాం. అది రవితేజతో వెళ్ళి కొన్ని రోజులు మాట్లాడేసి వచ్చేస్తాం. అరే ఆగాక సరే చెప్పురా అమ్మాయి గురించి వర్ణించి నీకు ఎలా అనిపిస్తుంది, ఏం చెప్దాం అనుకుంటున్నా అమ్మాయికి చెప్పు. హార్ట్ఫుల్ గా ఎవరు 4 పదాలు. ఎలాగో వ్యాలంటైన్స్ డే వీక్ తింటి చెప్తాను. تفوز عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس